సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. దేవునియందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. నేడు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆల్మానిక్ అనుసారంగా మనకివ్వబడినటువంటి అంశము అపరిచితులు కాదు, వలసదారుల మరియు శరణార్థులను స్వాగతించేటువంటి దేవుని ప్రజలు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇటు ధ్యానాంశం కొరకు ఇవ్వబడినటువంటి వేద పట్టణములను లేవియాకాండము 19వ అధ్యాయం 9-10 వచనాలు, 33-34 వచనాలు, అనంతరము ఉత్తర ప్రత్యుత్తరములుగా సంకీర్తన 146వ సంకీర్తనను మనం చూస్తున్నాం. అలాగే పత్రికల పాఠము ఎఫెస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11-22 వచనాలను, సువార్తల పాఠంగా లూకా సువార్త 10వ అధ్యాయం 25-37 వచనాలను మనం చూస్తున్నాం. మన ద్వారము వెలుపల నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? ప్రియమైనటువంటి క్రీస్తులో సహోదరి సహోదరులారా, ఒక కుటుంబము వరదలచే తమ యొక్క స్వగ్రామములో ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయి తెలియనటువంటి పట్టణమునకు చేరుకున్నదని ఒకసారి ఊహించండి. వారి చేతిలో వారికి మిగిలినటువంటి జీవనమంతయు 2 సంచులు మాత్రమే వారి చేతుల్లో ఉన్నాయి. ఒక సంచిలో కొన్ని బట్టలు, మరికొన్ని సంచిలో కొన్ని పాత్రలు. వారికి ఉండడానికి ఇల్లు లేదు, స్థిరమైన ఉపాధి లేదు, పరిచయస్తులు అంతకన్నా లేరు, భాష కూడా పూర్తిగా తెలియదు. వారు ఒక ద్వారము చెంత నిలబడి అట్టి ద్వారాన్ని వారు తట్టినారు. లోపలి వారు అడిగినారు, మీరు ఎవరు? వారు తమ పేర్లు చెప్పినారు. మళ్ళీ ప్రశ్న, మీరు ఎక్కడి వారు? వారు ఒక దూర ప్రాంతపు పేరును చెప్పినారు. అప్పుడు 3వ ప్రశ్న, ఇక్కడ మీకు ఎవరు ఉన్నారు? వారి సమాధానం, ఎవరు లేరు. అక్కడే మన క్రైస్తవ విశ్వాసానికి ఒక గొప్ప ప్రశ్న ఎదురవుతుంది. ఎవ్వరూ లేరని చెప్పబడిన వ్యక్తికి సంఘము ఎవరు అవుతుంది? సువార్త యొక్క సమాధానం సంఘమే, అతనిని కుటుంబమై ఉండాలి అన్నది సువార్త యొక్క సమాధానం. పాత నిబంధన గ్రంథం లేవియాకాండంలో పరదేశీయుడు నీ మధ్యలో ఉన్నాడు. లేవియాకాండం 19వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయుతో ఇలాగూ వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీ దేశములో మీతో నివసించు పరదేశీయుని బాధించకండి. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, దేవుడు పరదేశీయుడు మీకు చెందినవాడు కాదు అని చెప్పలేదు. దానికి విరుద్ధంగా పరదేశీయుడు మీతో నివసించుచున్నాడు అంటే, పరదేశీయుడు దేవుని దృష్టిలో కనిపించని మనిషి కాదు, అతడు మీ మధ్యలో ఉన్నటువంటి మనిషి. అందువలన 34వ వచనంలో పరదేశీయుడు మీకు దేశీయుని వలె ఉండవలెను, అతనిని నీ వలె ప్రేమింపవలెను. ఇది అద్భుతమైనటువంటి నైతిక విప్లవం. దేవుడు అతనిని సహించుడి అని చెప్పలేదు, అతనిని నీ వలె ప్రేమించుము అని చెప్పినాడు. హెబ్రూ భాషలో పరదేశీయుడు లేదా నివాసి అన్నటువంటి భావనకు గేర్ అన్నటువంటి పదము, హీబ్రూ పదము ఉపయోగించబడుతుంది. గేర్ అన్న హీబ్రూ పదానికి అర్థము స్వదేశానికి వెలుపల నివసించువాడు లేదా పరదేశీ. సమాజములో పూర్తి స్వదేశీయ హోదా లేనటువంటి వ్యక్తి. కానీ దేవుని ధర్మశాస్త్రము అతని అసురక్షిత స్థితిని గుర్తిస్తుంది. అందుకే ఈ ప్రశ్న, అతడు మనవాడా అని కాదు, అతడు మన మధ్య ఉన్నాడా, అదే సరిపోతుంది. అతడు మన మధ్య ఉన్నట్టయితే అతనికి న్యాయం కావాలి, అతనికి గౌరవం కావాలి, అతనికి భద్రత కావాలి, అతనికి ఆహారం కావాలి, అతనికి సమాజంలో స్థానం కూడా కావాలి. రెండవది, లేవియాకాండంలో పొలపు యొక్క అంచులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆర్థిక న్యాయాన్ని ఇక్కడ మనం చూస్తాం. లేవియాకాండం 19వ అధ్యాయం 9-10 వచనాలలో మరొక సవాలు ఇస్తుంది. పంట నీవు కోసినప్పుడు పొలము యొక్క అంచుల వరకు కొయ్యవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పొలము యొక్క అంచులు పేదవానికి, పరదేశీయునికి కొంత
మిగలాలి. ఇది కేవలము దాన ధర్మము కాదు, ఇది ఆర్థికమైనటువంటి న్యాయం. దేవుని యొక్క దృష్టిలో మన సంపదకు కూడా సామాజిక బాధ్యత ఉంది. మనకు ప్రశ్న, మన పొలపు అంచులు ఎక్కడ ఉన్నాయి? మన ఇళ్లలో ఉన్నాయా? మన ఆస్తుల్లోనా? మన చర్చెస్లోనా? మన విద్యా సంస్థలోనా? మన ఉద్యోగ అవకాశాల్లోనా? మన సామాజిక సంబంధాలలోనా? దేవుని ప్రజలు తమ అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత మిగిలిన దాన్ని దానము చేయుట మాత్రమే కాదు, ఇతరులకు స్థలం ఉండే విధంగా జీవించుట. సంకీర్తన భాగం 146వ సంకీర్తన దేవుని యొక్క హృదయాన్ని ఇటు కీర్తన ప్రత్యక్షపరుస్తూ ఉంది. అణచగొట్టబడిన వారి వైపు ఇప్పుడు 146వ సంకీర్తన మనలను దేవుని యొక్క స్వభావములోనికి తీసుకుని వెళ్తూ ఉంది. దేవుడు ఎవరి పక్షమున నిలుస్తాడు? ఆయన అణచబడినటువంటి వారికి న్యాయం చేస్తాడు, ఆకలిగొన్న వారికి ఆహారం ఇస్తాడు, బంధించబడిన వారికి విడిపిస్తాడు, వంగిపోయినటువంటి వారిని లేవనెత్తుతాడు, పరదేశీయులను కాపాడుతాడు. ఇక్కడ ఒక ప్రొఫెటిక్ సత్యం ఉంది. దేవుని ఆరాధన దేవుని న్యాయము నుండి వేరు చెయ్యలేము. ఆదివారము మనము హల్లెలూయా అని గీతాలు పాడి, సోమవారము పరదేశీయుని నీకు ఇక్కడ స్థానం లేదు అంటే మన స్తోత్రము, మన యొక్క ఆరాధన, మన జీవితము పరస్పరము విరుద్ధమవుతాయి. సంకీర్తన 146 మనకు దేవుని యొక్క హృదయాన్ని చూపుతుంది. దేవుని యొక్క హృదయం సరిహద్దుల చేత బంధించబడలేదు. మనుష్యులు పటములపై సరిహద్దులను గీస్తారు, దేవుడు మాత్రం మనుష్యుని తన స్వరూపంలో సృష్టిస్తాడు. పత్రికల భాగంలో ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు గోడను కూల్చును అని చదువుతాం. ఇప్పుడు పౌలు గారు మనలను మరింత లోతైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో అన్యజనులు ఒకప్పుడు పరదేశులు పరులుగా ఉన్నారని చెబుతున్నాడు. ఇది కేవలము రాజకీయ లేదా భౌగోళికమైనటువంటి పరదేశత్వము కాదు, ఇది ఆధ్యాత్మిక పరదేశత్వము. కానీ ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తులై ఉన్నారు. ఎలా? క్రీస్తు ద్వారా సమీపస్తులై ఉన్నారు. పౌలు ఇంకా చెబుతూ ఉన్నాడు, ఆయనే మన సమాధానము. క్రీస్తు మధ్యనున్నవి విభజన గోడను క్రీస్తు కూల్చివేసినాడు. ఇది కేవలము ఒక థియలాజికల్ స్టేట్మెంట్ కాదు, ఇది సంఘ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ఎక్లీసియలాజికల్ రెవల్యూషన్. క్రీస్తు గోడలను కూల్చినప్పుడు మనము గోడలు నిర్మించుటకు ఎలా ధైర్యము చేస్తాము? జాతి గోడలు, వర్గ గోడలు, వర్ణ గోడలు, దేశం యొక్క గోడలు, ధనిక పేద యొక్క గోడలు, మనవారు వాళ్ళవారు అనేటువంటి గోడలు. క్రీస్తు శిలువ ఇట్టి గోడలను కూల్చివేసినది. మనము వాటిని తిరిగి నిర్మించడానికి శిష్యులము కాదు. లూకాసు వార్త 10వ అధ్యాయం, నా పొరుగువాడు ఎవడు అనే ప్రశ్నకు యేసు ప్రభుల వారి యొక్క సమాధానం. ఇప్పుడు సువార్త మనలను సిద్ధాంతము నుండి కార్యాచరణ వైపు తీసుకుని వెళ్తుంది. ధర్మశాస్త్రజ్ఞుడు అడిగాడు, నా పొరుగువాడు ఎవడు? అతని ప్రశ్నలో ఒక సరిహద్దు ఉంది. ఎవరిని ప్రేమించాలి కంటే ఎవరిని ప్రేమించాల్సిన అవసరము లేదు అనే అంతర్గత ప్రశ్న. యేసు సమరయుని యొక్క కథను చెప్పినాడు. గాయపడిన మనిషిని ఒక లేవీయుడు చూసినాడు, ఒక యాజకుడు చూసినాడు, కానీ సమరయుడు చూసినాడు. కానీ సమరయుడు కనికరించినాడు, సమరయుడు సమీపించినాడు. అంతటితోనే ఆగక సమరయుడు గాయములు కట్టాను, తనకున్నటువంటి వనరులను వినియోగించాడు. ఒక ముఖ్యమైనటువంటి విషయం, కరుణ
దూరము నుండి చూసే భావోద్వేగము కాదు, దగ్గరకు వెళ్ళే కార్యం అది. సమరయుడు కేవలము అయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోలేదు. అతడు తన సమయాన్ని ఇచ్చాడు, తన వనరులను ఇచ్చినాడు, తన భద్రతను పంచుకున్నాడు, తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిలో అడిగినాడు, ఈ ముగ్గురిలో దొంగల చేతిలో పడినటువంటి వానికి పొరుగువాడుగా ఉన్నవాడు ఎవడు? ధర్మశాస్త్రజ్ఞుడు సమాధానము చెప్పక తప్పలేదు. కరుణ చూపినవాడు. అప్పుడు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యుము అని సెలవిచ్చినాడు. మన కాలానికి ప్రవచనాత్మకమైనటువంటి ప్రశ్న. ఈరోజు మన చుట్టూ ఎన్నో కారణాల వల్ల ప్రజలు తమ స్వస్థలాలను విడిచి వెళ్తూ ఉన్నారు. కారణము యుద్ధము కావచ్చు, హింస కావచ్చు, ప్రకృతి విపత్తులు కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, ఉపాధి కావచ్చు, రాజకీయ అస్థిర కావచ్చు, కుటుంబం యొక్క భద్రత కావచ్చు. వారు నగరాలకు వస్తున్నారు, దేశాలు దాటుతున్నారు, క్రొత్త భాషలు నేర్చుకుంటున్నారు, క్రొత్త సమాజాలలో జీవించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వారిని చూసి మనము వాళ్ళు బయటి వాళ్ళు అని చెప్పవచ్చు. కానీ సువార్త మనలను ఆపి అడుగుతుంది, క్రీస్తు నీకు బయట వ్యక్తిగా అగుపిస్తున్నాడా? మత్తయి సువార్త 25లో యేసు చెప్పినటువంటి మాటలు మనం గుర్తుకు తెచ్చుకుందాం. నేను పరదేశినై ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకుంటిరి. అందువలన శరణార్థిని ఆహ్వానించడం కేవలము హ్యుమానిటేరియన్ వర్క్ కాదు, అది క్రిస్టలాజికల్ వర్క్, అంటే క్రీస్తును కలుసుకునే స్థలం. సంఘానికి 3 ఆచరణాత్మకమైన కార్యాచరణం యొక్క పిలుపులను నేను మీకు అందిస్తాను. మొదటిది వెల్కమ్, ద్వారాలను తెరుద్దాం. మన సంఘ ద్వారాలు కేవలము ఆరాధనకు తెరిచి ఉండకూడదు. కొత్తగా వచ్చినటువంటి కుటుంబాలకు స్వాగతం, పిల్లలకు విద్యా సహాయం, అవసరతలో ఉన్నవారికి ఆహారం, వృద్ధులకు ఆధారం, వలస కార్మికులకు గౌరవం, భాష తెలియని వారికి స్నేహం. సంఘం ఒక భవనం మాత్రమే కాదు, అది ఆశ్రయం. రెండవ కార్యాచరణ అకంపెనీ, ప్రక్కన వారితో బాసటగా నడుద్దాం. కరుణ ఒక్కరోజు చేసే దానం కాదు. వలస వచ్చినటువంటి కుటుంబానికి కేవలము ఆహారము సంచి ఇచ్చి వెళ్ళిపోవడము సరికాదు. వారితో సంబంధాన్ని ఏర్పరచాలి, పిల్లల యొక్క విద్యలో సహాయం చేయాలి, ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయాలి, అవసరమైన పత్రాలు, సేవలు పొందేందుకు మార్గదర్శనం చేయాలి. ముఖ్యంగా వారిని లబ్ధిదారులుగా మాత్రమే కాక గౌరవమున్న మనుష్యులుగా చూడాలి. మూడవ కార్యాచరణం అడ్వకేట్, న్యాయం కోసం స్వరం వినిపిద్దాం. సంఘం కేవలము చారిటీ, దాన ధర్మాలు చేసే సంస్థ కాదు. సంఘము జస్టిస్ సీకింగ్ కమ్యూనిటీ. అందువలన అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలి, దోపిడీ జరిగినప్పుడు మాట్లాడాలి, వివక్ష జరిగినప్పుడు మాట్లాడాలి, మానవ గౌరవం అవమానించబడినప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే కరుణ గాయానికి కట్టుకడుతుంది, న్యాయం గాయం పునరావృతము కాకుండా వ్యవస్థను మార్చుతుంది. ఇదే ప్రోగ్రెసివ్ క్రిస్టియన్ డిసైపుల్షిప్. స్ట్రేంజర్స్ నో మోర్. ప్రియులరా, ఈరోజు 4 పాఠ్యములు ఒకే దశలో మనల్ని నడిపించినాయి. లేవియ కాండము పరదేశీయుని అణచవద్దు, ప్రేమించు అని నేర్పిస్తే, సంకీర్తన 146 దేవుడు పరదేశీయుని కాపాడుతాడు అని సెలవిస్తబడ్డది. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం క్రీస్తు విభజన గోడను కూల్చినాడని నేర్చుకున్నాం. సువార్తల పాఠం లూకా 10 దగ్గరకు వెళ్ళి కరుణ చూపు. అందువలన క్రైస్తవ సంఘానికి ఈరోజు ఒక క్రొత్త నిర్వచనం అవసరం. మనలాంటి వారిని మాత్రమే కూడగట్లే సంఘము కాదు, మనకు భిన్నమైన వారిని
కూడా దేవుని కుటుంబములో చేర్చే సంఘమై ఉండాలి. ఈరోజు మనము ఒక వాక్యాన్ని మన హృదయములో లిఖించుకుందాం. అపరిచితులు ఇక లేరు. వారు మనకు అపరిచితులు కావచ్చు, కానీ దేవునికి కాదు. వారు మన సంస్కృతికి పరులు కావచ్చు, కానీ క్రీస్తు కుటుంబానికి కాదు. వారు మన దేశానికి చెందకపోవచ్చు, కానీ దేవుని సృష్టికి చెందుతారు. వారు మన భాష మాట్లాడకపోవచ్చు, కానీ వారి కన్నీటి భాష దేవునికి తెలుసు. కాబట్టి ప్రియమైన సంఘమా, ద్వారాలను తెరుద్దాం, గోడలను కూల్చివేద్దాం, అంచులను పంచుదాం, గాయాలకు కట్టుదాం, న్యాయం కోసం స్వరాన్ని వినిపిద్దాం, అపరిచితులను కుటుంబముగా స్వీకరించుదాం. ఎందుకంటే మన విశ్వాసపు కేంద్రములో ఒక పరమ సత్యము ఉంది. మనము కూడా ఒకప్పుడు దూరస్తులమే, క్రీస్తు మనలను సమీపస్తులుగా చేసెను. మనము కృపచేత దేవుని కుటుంబములో చేర్చబడ్డాం. అందువలన ఇప్పుడు మన పిలుపు, నీకు ఇక్కడ స్థలము ఉంది. నీవు ఒంటరి వాడవు కాదు, నీవు అపరిచితుడవు కాదు. క్రీస్తులో మనమందరము ఒకే కుటుంబం. స్ట్రేంజర్స్ నో మోర్. అపరిచితులు ఇక లేరు. దేవునికి మహిమ. ఆమేన్.